టీజీఎస్ఆర్టీసీ గవర్నర్ స్వాగతం. అయితే ఆర్టీసీకి సంబంధించి ఏ ప్రమాదమైనా చేసిన యాక్సిడెంట్ అయినా చాలా ప్రాముఖ్యత ఉంటుంది. మనం కూడా తెలిసిన విషయం. యాక్సిడెంట్ రేట్ అనేది మనమంతా ఒకటి కొలబద్దలాగా పెట్టుకుంటాం. యాక్సిడెంట్ రేట్ అంటే మనం తిప్పే ప్రతి 1,00,000 కిలోమీటర్లకి ఎన్ని యాక్సిడెంట్లు అయ్యాయి అంటే మనం లెక్కగలం. అంటే ఏంటి అంటే మనం ఎక్కడున్నా మనం తెలుసుకోవడానికి. అది మనం చూసినట్టయితే ప్రతి 1,00,000 కిలోమీటర్లకి మన జిల్లా ఒక యాక్సిడెంట్ రేటు 0.08 0.08 అంటే 1,00,000 కిలోమీటర్లు మనం తిప్పితే 0.08 యాక్సిడెంట్ అవుతున్నాయి. అంటే 40 కిలోమీటర్లకి 8 యాక్సిడెంట్ అయ్యాయని లెక్క. 40 కిలోమీటర్లకి 8 యాక్సిడెంట్ అయ్యాయి అంటే మరి మనము ఎంత జాగ్రత్తగా నడిపితే అనే సాధనంలో మరి ఇది డిమాండ్స్ హ్యూజ్ అక్రాస్. కొన్ని రిపోర్ట్ చూసినట్టయితే అతి తక్కువ ప్రమాదాలు జరిగిన రిపోర్టులో ఉన్నాయి. 0.03 కలకుర్తి డిపో, అలాగే 0.02 0.20 అక్కడ నారాయణ డిపో. కొన్ని డిపోలు ఎక్కువ కూడా ఉన్నాయి. 0.16 వాళ్ళ పేరుని ఎక్కువ ప్రమాదాలతో వాళ్ళు పేరు కొంచెం ఎక్కువ ఉండడం జరిగింది. ప్రమాదం ఎటువంటిదైనా సరే అంటే ప్రాణనష్టం కావచ్చు, ఆశనష్టం కావచ్చు. ప్రమాదం అన్నప్పుడు చాలా డిస్టర్బెన్స్ అవుతుంది. కుటుంబాల్లో చాలా అశాంతి వస్తుంది. ఒక్కొక్కసారి ఆ కుటుంబంలో కూడా భవిష్యత్తే మీకు క్వశ్చన్ మార్క్. అంటే అసలు ఏంటో కూడా డ్రైవింగ్ చేయడము. ఆ ప్రమాదం జరిగినా వారితో పాటు మినిమం 60 మంది ప్రయాణికులు, మిగతా వాహనాలు, మిగతా రోడ్డు వీళ్ళు ఒకటే కాకుండా వాళ్ళ ఫ్యామిలీస్ అందరి బాధ్యత కూడా మరి ఆ ఒక్క డ్రైవర్ డ్రైవింగ్ డ్రైవర్ మీదనే ఆధారపడి. మరి అలాంటి బాధ్యతని నిరంతరము సంవత్సరాలు పొడుగున నిర్వహిస్తున్నారు అంటే మరి మీ అంత గొప్పవారు ఇక్కడ ఎవరు లేదు అన్నది దాని మరి అలాంటి సర్వీసు 33 సంవత్సరాలు ఒక్క ప్రమాదం తక్కువ ఉన్నప్పటికీ కూడా మీకు ఆత్మహత్య కానీ లేదా లేకపోతే వాళ్ళకు అంగవైకల్యం కానీ వేరే పనులు రావడం అనేది చాలా మంది మనం గమనిస్తూ ఉన్నాం. ఇవన్నీ కూడా 2 వీలర్స్ ఇన్వాల్వ్మెంటే ఎక్కువ. ఈరోజు మనం చూస్తా ఉన్నాం ఎవరి ఓపిక లేదు. నెక్స్ట్ ఏది ఉంటే అంత తొందరగా వెళ్ళిపోవాలన్నదే కనబడుతుంది. కాబట్టి మన సైడ్ మన మీద బాధ్యత ఎక్కువ ఉంటుంది. కాబట్టి మరి మనందరం కూడా డిఫెన్సివ్ డ్రైవింగ్ టెక్నిక్లు పాటించి ఈ ప్రమాదాలు ఏదైతే ఉన్నాయో ఇంతగానే తగ్గించి మరి మనకు ఆదర్శంగా ఇచ్చిన మన డ్రైవర్ సోదరుల ద్వారా మనం కూడా మరి మారాలని కోరుతూ ఈ మంచి కార్యక్రమానికి అందరూ చేసి మరి దీనికి స్వాగతించినందుకు, అలాగే మన సిబ్బందికి కూడా మనతో పాటు ఇక్కడికి వచ్చి మన డ్రైవర్ స్టెప్స్ రోడ్డుపై మనకున్న బాధ్యత, ఆ బాధ్యతకు తగ్గట్టుగా మనం ఏం స్టెప్స్ తీసుకుంటున్నాం అనేది తెలియజేశారు. అలాగే అతిథులకు మరియు పాత్రికేయ మిత్రులకు అందరికీ కూడా మేము గర్వంగా చెప్పుకోగలము. మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ మనకున్న ఆర్టీసీలు అన్నింటిలో కూడా లోయెస్ట్ యాక్సిడెంట్ రేట్ గల ఆర్టీసీ ఏదైనా ఉంది అంటే అది మోస్ట్లీ టీజీఎస్ఆర్టీసీ అవార్డు తీసుకుంటా ఉంటుంది. మా ఎండి గారే అవార్డు తీసుకుంటా ఉంటారు సార్. అలాగే సార్ మరోసారి ధన్యవాదాలు చెప్పాలి. ఒక డ్రైవర్ సిచ్యువేషన్ ఏంటి అనేది ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేశారు. మనం చూస్తూ ఉంటాము మామూలు ఆఫీస్ జాబ్లో మనం అందరికీ తెలుసు మనం 1 గంట అటోమేటిక్గా మనం భోజనం చేయగలం. కానీ ఆర్టీసీ డ్రైవర్ కరెక్ట్ భోజనం టైంకి బస్సులో ఉంటాడు. ఏ ఒక్కరోజు కూడా టైంకి భోజనం కానీ, టైంకి వాటర్ కానీ, టైంకి అవసరమైతే రెస్ట్ రూమ్కి వెళ్ళే అవకాశాలు కూడా లేనటువంటి పరిస్థితులు ఉంటాయి. స్టీరింగ్ మీద రెస్పాన్సిబిలిటీ ఉంటుంది కాబట్టి అలా కంటిన్యూస్గా గంటలు రోజులు ఇలా సంవత్సరాల కొద్దీ మనకు తెలుసు. ప్రతిరోజు వేల వాహనాలు రోడ్ల మీదకి వస్తూ ఉన్నాయి, రిజిస్ట్రేషన్ అవుతూ ఉన్నాయి. మరి ఇంత జరుగుతున్నా కూడా 33 సంవత్సరాలుగా ఎలాంటి యాక్సిడెంట్ చేయకుండా చేశారంటే నిజంగా ఇక్కడున్న అవార్డీస్ అందరికీ కూడా పేరున హ్యాట్స్ ఆఫ్, పేరున ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ఇప్పుడు
మన ఆర్టీఓ గారిని స్వాగతిస్తున్నాం. సమావేశం తెలిసిపోయింది. యాక్చువల్గా ఏంటంటే ఇవన్నీ మనకి తెలిసిన సబ్జెక్టే. కాకపోతే ఏంటంటే సాధించడంలో ఓపిక అనేది మెయిన్ మన డ్రైవర్స్ కావచ్చు. ఆయనకు మొత్తం డ్రైవర్ నడుస్తుందంటే వాళ్ళ వస్తువులందరూ ప్రాణాలందరూ డ్రైవర్ చేస్తూ ఉండాలని ఏంటంటే అందరికీ తెలిసిందే. కాకపోతే ఏంటంటే మనకు కొన్ని అలవాట్ల వల్ల కొన్ని హిస్టారిక్స్ వల్ల కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి. అది కొంచెం అవాయిడ్ చేసి మనకు బండి ఎక్కేటప్పుడు అన్నీ చూసుకొని ముందుకు పోతే ఎటువంటి ప్రమాదాలు ఉన్నాయనేది మనం గ్రహించాల్సిన విషయం. ఆరోగ్యపరంగా కూడా సార్ చెప్పినట్టు పీరియాడిక్ కంపల్సరీ చెకింగ్, కంపల్సరీ డ్రైవర్స్ కానీ చేసుకుంటే కంపల్సరీ వాళ్ళ కూడా ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉండదని ఒకటి తెలిసిన విషయమే. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు మన కాకుండా ఏ ప్రమాదాలు కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలని మీకు పోతున్న ఐడియా లేదు. మన బస్సులు పోతే సార్ తక్కువ ఇక్కడ మన రీజియన్లో తక్కువ ప్రమాదాలు చాలా జాగ్రత్తగా ఉంటుంది. వాళ్ళ సోషల్ మీడియా కూడా ట్రైనింగ్ ఇచ్చి పంపిస్తారు. ఇంకొకటి ఏంటంటే మనకు ఫిట్నెస్ వచ్చే బండ్లు చూస్తుంటారు ఆర్టీసీని. ఎమర్జెన్సీ అనేది కంపల్సరీ ఉండాల్సిన పరిస్థితి. ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు కంపల్సరీ ఆ ఎమర్జెన్సీ యూజ్ చేసుకొని పబ్లిక్ బయటకు వచ్చి ఛాన్స్ కాబట్టి కొంచెం అది మనం అంతా గమనించుకోవాలి. ఆరోగ్యాన్ని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. అది కొంచెం దాన్ని కాన్సన్ట్రేషన్ చేయాలి. ఎందుకంటే మనకు అది ఒకటే అయిందంటే కంపల్సరీ మనకు ఎమర్జెన్సీలో పాస్పోర్ట్ అనేది మనం బయటపడే ఛాన్సెస్ ఉంది. అది ఒకటి కొంచెం గమనించుకోవాలి. ఇంతకుముందు చెప్పినట్టు ఆరోగ్యాన్ని పెట్టారు. దాన్ని ఆరోగ్యానికి అంతకంటే ఈ అవకాశం ఇచ్చిన స్టేట్ ఉన్నటువంటి డిఎస్పీ గారు, ఆర్ఎం గారికి, మన గవర్నమెంట్ సిఐ గారికి కృతజ్ఞతలు. ప్రతి బస్సు కూడా మెకానిక్స్ ఎబిలిటీ అంతా కూడా కరెక్ట్గా చెక్ చేసి పరిశీలించి వాటిని కార్డులను సెలెక్ట్ చేసుకొని ప్రత్యేకమైన వాహనాలని పంపిస్తూ ఉంటాం సార్. అలాగే మా డ్రైవర్స్ కూడా కార్డ్ ట్రైనింగ్ సపరేట్గా ఇస్తూ ఉంటాం సార్ పీరియాడికల్గా. అందుకే డైలీ దాదాపు 25 సర్వీసులు మన రీజియన్ నుంచి వెళ్తా ఉన్నాయి శ్రీశైలం, ఎలాంటి ఇబ్బంది లేకుండా. సో థ్యాంక్ యూ. ఈ వేదిక మీద మాకు మంచి సూచనలు ఇచ్చినందుకు ఆర్టీఓ గారికి ధన్యవాదాలు తెలుపుతూ ఇప్పుడు మన డిఎస్పీ గారు ప్రత్యేకంగా మన అందరి కోసం ఒక పాట వినిపించబోతున్నారు. అందరూ కూడా శ్రద్ధగా వినాలని కోరుతున్నాం. రీజనల్ మేనేజర్ గారు సురేష్ గారు మరియు ఆర్టీఏ డిపార్ట్మెంట్ ఎంఐ రఘు గారు మరియు నా మిత్రుడు భగవత్ రెడ్డి ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ మరియు ఇక్కడ కూర్చున్న డ్రైవర్స్, కండక్టర్స్, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ మరియు ఈ ప్రోగ్రామ్ కవర్ చేయడానికి వచ్చిన పత్రికా సోదరులందరికీ నా యొక్క నమస్కారాలు. ఈ యొక్క మీటింగ్ రావడం నాకు చాలా సంతోషంగా ఉన్నది. అనుకోకుండా వచ్చిన చీఫ్ గెస్ట్. యాక్చువల్గా నేను గెస్ట్ కాదు, చీఫ్ గెస్ట్ కాదు, అనుకోకుండా వచ్చిన గెస్ట్. ఎందుకోసం అంటే మన ప్రోగ్రామ్ నడుస్తున్నది ఆల్రెడీ ఈ రోడ్డు భద్రత మాసోత్సవాల ముగింపు సందర్భంగా రేపు లాస్ట్ ఉన్నది. టుడే ఆర్టీసీలో మరి ఎస్పీ గారు వీళ్ళంతా అటెండ్ కావాల్సి ఉంది. రకరకాల బీసీ వర్క్ వాళ్ళగా మన రేపు ఎక్కడ వేరే కాలేజీలో ప్రోగ్రామ్ ఉందని చెప్పి వాళ్ళు రాలేకపోయారు. మా ఎస్పీ గారు నన్ను అటెండ్ కామంటే వచ్చినాను. ఇవి వచ్చినప్పుడు నేను ఏం మాట్లాడాలి, ఎందుకోసం అంటే ఒక నెల రోజుల నుంచి ప్రోగ్రామ్ జరుగుతున్నాయి. రోజు ఒక
డ్రైవర్స్, టూ వీలర్స్ వాళ్ళకు ఏం చెప్పాలో అవి చెప్పినాం, ఆటో డ్రైవర్లకు ఏ విషయాలు చెప్పాలో వాళ్ళకి అవి చెప్పేసినాం, స్కూల్ బస్ వాళ్ళకు ఇదే అవేర్నెస్. ఎందుకంటే 1 month ప్రోగ్రామ్ ఇంతవరకు 1 week ఉంటున్నాయి, అలాంటిది 1 month చేసిండు. అనుకోకుండా వచ్చిన ఏం చేయాలని చెప్పి 3 గంటలకు రమ్మంటే ఒక 20 నిమిషాల ముందే వచ్చిన. ఎందుకంటే ఏం మాట్లాడాలని చెప్పి రీజనల్ మేనేజర్ ఆఫీస్ చూసుకోగానే ఏం చెప్పాలి వాళ్ళకు. ఎందుకంటే మీరు 30-35 ఏళ్ళ సర్వీస్ చేసి 34 ఏళ్ళ సర్వీస్గా ఎలాంటి యాక్సిడెంట్ లేకుండా చేసినటువంటి మహనీయులు మన దగ్గర ఉన్నాయంటే మీకు ఆ నుంచి ఒక డిఎస్పీగా ఒక మెసేజ్ చెప్పాలని చెప్పి ఏం చెప్పాలని ఆలోచన చేసి సాగులో ముందుగానే ఫోన్ ఓపెన్ చేసి ఏదో ఏం చెప్పాలని చూసుకుంటే అసలు ఆర్టీసీ ఎప్పుడు పుట్టింది, ఎట్లా ఉంది అని చూసుకుంటే NSRTD అని 1932లో నిజాం స్టేట్ రోడ్ ట్రాన్స్పోర్ట్ డివిజన్ అని స్టార్ట్ అయింది. దీని తర్వాత APSRTC అని చెప్పి జనవరి 11, 1958 అంటే APSRTC 67 ఏళ్ళు అవుతుంది. NSRTD 93 ఇయర్స్ అవుతుంది. స్టార్టింగ్లో 27 బస్సులు 166 స్టాఫ్ తోటి స్టార్ట్ అయింది. ఈరోజు లక్షల రన్ అవుతున్నాయి. డిపోలే చాలా విపరీతమవుతున్నాయి. అసలు ఆర్టీసీ అంటేనే ప్రజలకు అందరికీ, దేశ ప్రజలందరికీ, తెలంగాణ ఆంధ్రప్రదేశే కాదు ఎంటైర్ దేశంలో ఆర్టీసీ బస్ అంటే ఒక నమ్మకం, ఒక సేఫ్ జర్నీ. ఎందుకోసం అంటే ఇక్కడ నిష్ణాతులైన డ్రైవర్లు ఉంటారు. వేరే క్యాబ్ డ్రైవర్లు, లారీ డ్రైవర్లు అంటే అప్పుడప్పుడు నేర్చుకొని వచ్చిన వాళ్ళు ఉంటారు. కానీ ఇక్కడ 5-6 ఏళ్ళు 10 ఏళ్ళు లారీలు నడిపి, వ్యాన్లు నడిపి, ఒక క్వాలిఫైడ్ SSC ఇంటర్మీడియట్ చదివి సర్టిఫికేట్ డ్రైవింగ్ లైసెన్స్ తీసుకొని, హెవీ లైసెన్స్ తీసుకొని నిష్ణాతులైనటువంటి వచ్చినా కూడా ఇక్కడ మీకు అవేర్మెంట్ ఒక ట్రైనింగ్ ఇచ్చి ఇదంతా చేయడం వల్ల పబ్లిక్ ఒక నమ్మకం ఉన్నది. నమ్మకం ఏర్పడి మన యొక్క ఆర్టీసీకి మంచిగా లాభాలు వస్తున్నాయి. ఇంతకుముందు కంటే ఇప్పుడు మహాలక్ష్మి వచ్చిన కానీ మీరు కూడా మహాలక్ష్మి డిపోలో మంచి ఆదాయం వస్తున్నది. కాబట్టి మిమ్మల్ని నమ్మి బస్సులో 60-70 మంది కూర్చుంటారు. అందులో యువకులు ఉంటారా, కలెక్టర్ ఉంటారు, అందరూ మీ బస్సులో ప్రయాణిస్తారు. అనుకోకుండా సంఘటన జరిగితే ఎన్నో జీవితాలకు లాస్ అవుతుంటుంది. అదే కాకుండా ముఖ్యంగా మీకు డ్రైవర్స్ నిరంతరం ఇంటి నుంచి బయలుదేరినప్పటి నుంచి మళ్ళీ ఇల్లు చేరేంత వరకు మీరు రోడ్డు మీదే దృష్టి, కాన్సన్ట్రేషన్ మీ యొక్క ఇది. ఎందుకోసం అంటే ఇప్పుడు నేను ఆ గద్దెలు ప్రజాయుద్ధంలో గద్దెలు కానీ మీ గురించి ఒక మాట రాసింది. మీరు ప్రతిదీ కూడా 90% మీకు, మీ కుటుంబాలకు, మనకందరికీ యూజ్ అయినటువంటి వరుస యూజ్ చేసింది. ఎందుకోసం అంటే ఒక యాక్సిడెంట్ జరిగితే వాడు ఏదో సర్చ్ చేయకపోతే కానీ బతికింది కూడా సచ్చినట్టే అయిపోతున్నావు. ఎందుకోసం అంటే నువ్వు సస్పెండ్ అయ్యి జీతాలు రాక ఇళ్ళ కూర్చోవడం వల్ల చచ్చిపోవడానికి స్వర్గానికి వెళ్ళి కానీ బతికి నరకానికి నరకం అనుభవిస్తున్నారు. పసుపు కూడా చూపించేడు, మన యొక్క సంసారం గురించి ఏది చెప్పాడు. కాబట్టి అది మంచి మెసేజ్ వస్తుందని చెప్పి దాన్ని ప్లే చేసిన. కాబట్టి దాన్ని మళ్ళీ ఒకసారి డివిజన్ ఏదైనా మనం ఎంత నడిపినా, మేము ఎంత చెప్పినా డివిజన్ రోజు స్కూల్లో ప్రతిజ్ఞ చేసుకున్నట్టు ఇంటి నుంచి బయలుదేరినప్పుడే ఇంత ఫ్యామిలీ విషయాలు ఫ్యామిలీ కాబట్టి చెప్పి ఫోన్ సైలెంట్ ఫోన్లో పెట్టుకొని బస్సు ఎక్కడైతే డిపోకి వచ్చిందో, ఎక్కడైతే మీకు బ్రేక్ దొరుకుతుందో అక్కడ మీ యొక్క ఫోన్ చూసుకొని ఆ మిస్కాల్ వాళ్ళకు రిప్లై ఇస్తే ఎలాంటి యాక్సిడెంట్ జరగదు. సెల్ ఫోన్ వల్ల చాలా అజాగ్రత్తగా ఏర్పడి ముందొస్తున్నటువంటి మన యొక్క కుటుంబ ఆలోచన విధానం ఇక్కడ మన తోటి ఏం చెప్తున్నా ఇది మన ముందు చూపులో ఏముండదు. మన మైండ్ అంతా కూడా ఎవరిదైతే ఫోన్ వస్తుందో వాళ్ళకి ఉంటుంది. కాబట్టి దయచేసి సెల్ ఫోన్ యూజ్ చేయకండి, తర్వాత తాగి డ్రైవ్ చేయకండి. అంటే 99% మీరు ఎవరు తాగరు, మీకు టెస్ట్ కూడా జరుగుతాయి. అనుకోకుండా కూడా ఒకరిద్దరు ఏదో సందర్భం ఫంక్షన్లో ఏదో అటెండ్ అయ్యి ధర్మని డ్యూటీ టైంకి వస్తారు. కాబట్టి
కుటుంబాన్ని గుర్తుపెట్టుకొని అందరూ కూడా సేఫ్ చేసినట్టు మిమ్మల్ని మీరు రక్షించడం కాదు కాకుండా మీ ఎదుగులో వస్తున్నటువంటి వెహికల్స్ అంటే లైసెన్స్ లేని వ్యక్తులు కూడా మీకు ఆపరేట్ వస్తే కూడా మీరు కూడా వాళ్ళ ప్రాణాలను కాపాడాల్సిన బాధ్యత మీకే ఉంటుంది. ఎందుకోసమంటే మీరు నిరంతరం లైఫ్ సీట్లో ఉంటుంది కాబట్టి మీరు ఆల్రెడీ చూస్తున్నారు. ఎంతో మంది మీరు నిలబడితే కూడా మీకు వచ్చి పుట్టుకుంటారు. ఈరోజు రోడ్డు డబల్ అయిపోయింది. ఎక్కడన్నా సైడ్ కాస్తే ఎన్ని నుంచి వచ్చుకునే పరిస్థితి వస్తుందని. కాబట్టి ఈ రోడ్డు యూజర్స్ మీరే మార్గదర్శకులు కాబట్టి అందరూ అన్ని రకాల ఆలోచనతోటి ఇన్సిడెంట్ ఫ్రీగా మీ సంస్థకు మీకు మీ కుటుంబానికి ఫస్ట్ ఎఫెక్ట్ మీ కుటుంబానికి జరుగుతుంది, తర్వాత మీకు జరుగుతుంది, తర్వాత సంస్థకు ఉంటుంది. కాబట్టి ఇలాంటివి జరగకుండా ఎవరో ఒకటి ఇద్దరు విధవులు పాట చెప్పినట్టు కదా, ముందు లాగడు సైకిల్ ఎంత కారణం వచ్చి ఆరం కొడుతుంటాడని చెప్పి. కాబట్టి అన్నింటినీ అర్థం చేసుకొని ఎక్కడ ఒడుగుడులకు గురి కాకుండా నిదానంగా గమ్యాన్ని చేర్చి మీరు కూడా సేఫ్గా ఇంటికి చేరుకుంటారని చెప్పి ఆశిస్తూ తెలుగుతుంది. బాధ్యత ఎట్లా ఉంటుంది అనేది ఫ్రమ్ పోలీస్ డిపార్ట్మెంట్ మన డిపార్ట్మెంట్ కాకపోయినా కానీ డిఎస్పీ గారు చాలా వివరంగా ఒక డ్రైవర్ కండిషన్ ఎలా ఉంటుంది, డ్యూటీ ఎలా చేయాలి అనేది పాఠ్యక్రమంలో మనకు తెలియజేశారు. అలాగే వారి సందేశంలో కూడా మనకు తెలియజేశారు. థ్యాంక్ యూ సో మచ్ సార్ ఇలా ఇచ్చేసి మాకు చెప్తాను. ముఖ్యంగా ఇందాక మేము మాట్లాడుతూ చెప్పాము డైలీ యాక్సిడెంట్ అవుతా ఉంటే సాధారణంగా పెద్ద వెహికల్ మీదనే ఎక్కువ బాధ్యత వేస్తూ ఉంటారు అనేసి. సో ఈ వేదిక మీద మీకు కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం సార్. సో మా డ్రైవర్స్ రెస్పాన్సిబిలిటీ ఎంత ఉంటుంది అనేది చూస్తూ ఆ కేసెస్ విషయంలో ప్రొసీడ్ అవ్వాలని కోరుతా ఉన్నాం సార్. థ్యాంక్ యూ. ఇప్పటికీ చాలా కేసెస్లో మన రీజియన్లో కూడా అభివృద్ధికి మారు పేరు మీరే డ్రైవరన్నా. ఆర్టీసీ బస్సును నడిపేది మీరే, అభివృద్ధికి మారు పేరు మీరే డ్రైవరన్నా. పల్లెలు ఎక్స్‌ప్రెస్ లెక్కని లక్షలు ప్రతి బస్సులు గమ్యానికి చేరాలి. కనులను పరువాచకుండా ముందుకు సాగాలి. ఆర్టీసీ బస్సును నడిపేది మీరే, అభివృద్ధికి మారు పేరు మీరే డ్రైవరన్నా. మీ లక్ష్యం మీ ధ్యేయం మీ చూపు ఒక్కటే, భద్రంగా బస్సు నడిపి చివరి వరకు చేరాలి. ఎదురొచ్చే వాహనాలు నిన్ను దాటి ఏవైనా అన్నింటిని గమనిస్తూ జాగ్రత్తగా నడపాలి. విద్యార్థులు వృద్ధులు పాదచారులు ఎవరైనా నీ విద్యే హారతి
భార్య పిల్లలు నీ కోసమే ఉన్నారు, నీవెప్పుడు వస్తావని ఎదురు చూస్తూ ఉండరు. అత్తట్లు ముత్తట్లు ప్రేమానురాగాలు ప్రతిదినము మీ ఇంట్లో పండగలా ఉండాలి. నీ ఇంటికి బస్సుకు నీ ఇంటికి బస్సుకు సారథివి నీవన్న చల్లంగా ఉండాలి, చల్లంగా ఉండాలి. ఓ డ్రైవరన్న ఆర్టీసీ బస్సులు నడిపేది మీరే, అభివృద్ధికి మారు పేరు మీరే డ్రైవరన్న. పల్లె వెలుగు ఎక్స్‌ప్రెస్‌లు లెక్కలేని లక్షలు ప్రతి బస్సును గమ్యానికి చేర్చాలి. కన్నెప్పలు వాడకుండా ముందుకు సాగాలి. ఆర్టీసీ బస్సులు నడిపేది మీరే, అభివృద్ధికి మారు పేరు మీరే డ్రైవరన్న, మీరే డ్రైవరన్న, మీరే డ్రైవరన్న. థాంక్యూ సార్. ఓతున్నారు ఇలా పక్క పేర్లు అట్లా ఇప్పుడు సైడ్ సైడ్ बाजा रात आटा
దయచేసి నేను పదే పదే విజ్ఞప్తి చేస్తున్నాను. కొంచెం అలా పెళ్ళి చాలా పిల్లలు వేరే బీజేవాడు కొట్టాడు వచ్చిన మొహమ్మద్ తర్వాత కోసి డిపో నుంచి హనుమంతు గారు వారి సతీమణితో పాటుగా రెడీగా ఉండాలి. హనుమంతు గారు వారి సతీమణి 23 సంవత్సరాల 6 నెలల కాలము యాక్సిడెంట్ డ్రైవర్. శ్రీ అజితుద్దీన్ గారు శ్రీ బీపీ రెడ్డి గారు 28 సంవత్సరాల 5 నెలల యాక్సిడెంట్ ఫ్రీ సర్వీస్. వారికి ఒకసారి గట్టిగా తప్పకుండా కొడదాం. మూడు నెలల కాలం ఇసాముద్దీన్ 281-052. గారు 25 సంవత్సరాల 5 నెలలు యాక్సిడెంట్ ఫ్రీ సర్వీస్. తర్వాత ఎండి జమీర్ గారు నెక్స్ట్ నారాయణపేట అవార్డు గ్రహీతలందరూ స్టేజ్ దగ్గర వచ్చి ఉండాలి. ఒకసారి గట్టిగా చెప్పండి కూడా. తర్వాత నారాయణపేట శ్రీ దేవదేవ గారు 29 years. నెక్స్ట్ బి కృష్ణయ్య గారు అండ్ ఫ్యామిలీ. బి కృష్ణయ్య గారు 27 years 4 months యాక్సిడెంట్ ఫ్రీ సర్వీస్ నారాయణపేట డిపో. రెడీగా ఉండాలి. టి బాలనాగయ్య గారు వారి సతీమణి పురస్కారం అందుకుంటున్నారు. మీరందరూ గట్టిగా చెప్పండి ఉండాలి దయచేసి. నెక్స్ట్ శాంతనగర్ టీం మరియు వారి సతీమణి. నెక్స్ట్ ఎల్ రాఘవ్ గారు వారి సతీమణి రెడీగా ఉండాలి. థ్యాంక్ యూ సార్. దయచేసి అందరు కూర్చోవాలా. అవార్డు రైతులతో ఫోటో ఉంటుంది ఫ్యామిలీ మెంబర్తో సహా. దయచేసి ఎవరు కూడా సమావేశాన్ని వదిలిపెట్టి వెళ్ళకూడదు. ప్లీజ్ కూర్చోండి, రెడీగా ఉండాలి. జయరామరావు గారు వాళ్ళ సతీమణితో సహా రెడీగా ఉండాలి. తర్వాత ఎంఆర్కే రెడ్డి, జగీర్ హుసేన్, శ్రీ ఎన్ శంకరయ్య గారు, శాంతారెడ్డికు మరియు వారి
డిఎం వనపర్తి అంటే వేదిక మీదకి రావాల్సిన కోరుతా ఉన్నాం. జయరాములు గారు గట్టిగా చెప్పండి కొట్టాలి. కనుక వనపర్తి కూడా కొట్టలేము. లేదు. ఎంఆర్కే రెడ్డి గారు వనపర్తి డిపో. తర్వాత అవార్డు గ్రహీతలు అందరూ మరి అవార్డు ప్రదానం జరిగింది. ఇప్పుడు మన థ్యాంక్ యూ సార్. రవి అవార్డు గ్రహీతలు అందరూ థమ్స్అప్ గుర్తు లేబెట్టాలి. నేషనల్ రోడ్ సేఫ్టీ మంత్ 2025 సందర్భంగా మన సమావేశానికి చేసినటువంటి ముఖ్య అతిథి డిఎస్పీ సుదర్శన్ గారికి గట్టిగా చెప్పండి ఉండాలి. థ్యాంక్ యూ సార్. తర్వాత